రికార్డ్ స్టార్ట్ అవుతుంది ప్లే అవుతుంది మొత్తం తీసుకోవాలి. ఓకే సార్ బ్రైట్నెస్ జూమ్ సార్ అవసరమే జూమ్ వాడు కూర్చుందామా అట్లే ఎవరికన్నా బయట దాహము అట్లే ఉంటుంది. నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 వచ్చేది ఉన్నాయా? ఒకవేళ అట్లా వచ్చినట్టుంటే ఎవరు చెప్పకుండా డైరెక్ట్ లేవాలి 2 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలని రావాలి. నెంబర్ 1 అంటే తెలుసు ఎవరికి, నెంబర్ 2 తెలుసు, నెంబర్ 3 తెలుసా? ఏమిటన్నా నువ్వు ఏమనుకుంటారే? నెంబర్ 4 తెలుసా? నెంబర్ 4 తెలుసా? ఏంటి ఓకే అదేదో నాకు నెంబర్ 5 తెలుసా? దాని మాత్రం ఎదుగుతుంటాం. ఓకే ఈనాటి 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నేతృత్వం వహిస్తున్నటువంటి మేడం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారిగా పనిచేసి ఇక విశ్రాంత కూడా వారు అదనపు బాధ్యతలు పనిచేసినటువంటి వారు. వారి గురించి ఒక మాట చెప్పాలంటే మాట వింటరా కదా ఏమని చెప్పినా ఏమైనా వింటా చేస్తుందమ్మా ఏమైనా వింటా వింటాం. అయితే ఈ యువకులు మీరు వింటే క్లియర్ వాళ్ళు ఈ చెట్టు దగ్గర విన్నావా చేయలేదు. ఈ మళ్ళీ నా క్వశ్చన్ వినండి, నేను చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడ మధ్య వాలంటీర్స్ లేకున్నా స్వచ్ఛందంగా కూర్చుండే వాళ్ళు ఉన్నారో చేయలేస్తారే చేయలేదు. ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు మరి ఇంట్రెస్ట్ లేదు చూస్తాం వాళ్ళ తర్వాత డౌన్ ప్రికాషన్ లేదు మొత్తం లేదు కదా. అయితే మేడం గురించి ఒక మాట చెప్పాలంటే మనం మెదక్ జిల్లాలో ప్రప్రథమ ఇవన్నీ హోదాలు తక్కువ మేడం కాదు, మీకు తెలుస్తలేదు మేడం సంగతి నాకైతే. సిద్దిపేటలో మండల తర్వాత డిఎల్ గా పనిచేస్తూ గల్ఫై స్కూల్లో బిల్డింగ్ చక్కగా లేకుంటే మేడం ఆధ్వర్యంలో మేడం యొక్క ఇనిషియేటివ్ తోటి ఎంత పెద్ద బిల్డింగ్ అయింది, యూనివర్సిటీ లాగా అయింది, మహిళా యూనివర్సిటీ అయింది. ఇప్పుడు దానికి మొత్తం కారణం కూడా మేడం గారి, మేడం వల్లనే అంత బిల్డింగ్ అయింది. మేడం అధికారులను చూపించకపోవడము, తర్వాత రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే వారిని చూపించకపోవడము కావాలి సార్. కంపల్సరీ కావాలంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ అన్నా కానీ డైవర్ట్ చేసి అధికార పార్టీలో లేకున్నా కానీ గవర్నర్లు ఎమ్మెల్యే హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ ఫండ్స్ తీసుకురావడం అంటే మనం మేడం గారికి తెలియజేయాలి. అటువంటి మేడం గారు మన పాఠశాలలో ఉండడము, పాల్పల్లి స్కూల్లో యథార్థంగా మళ్ళీ మనకు ఆశ్రయం తీసుకొని ఇక్కడ రావడం అంటే నాకైతే సంతోషమైంది. మీకు సంతోషమైందో లేదు, సంతోషమైతే నేను వెళ్తే పడిపోతుంది. మధ్య మధ్య రావాలి పోవా ఇది ఉంటుందా వచ్చేస్తుంది. పిల్లలకు పక్కపక్కకు మాట్లాడుకుంటుంది కదా, మాట్లాడుకుంటలేదు. సంతోషం అయితే చప్పట్లు కొట్టండి. నేను ఒక ప్రశ్న ఇప్పుడు ఏ దేనికి సంతోషము జవాబు నేనే చెప్తా, నేను చెప్పొద్దు. దేనికి సంతోషము? జిల్లాలో ప్రథమంగా మండల విద్యాధికారి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఉండి గల్ఫై స్కూల్లో అంత పెద్ద